బెండపుడి ఈ మారుమూల పల్లె ఇప్పుడు మారుమోగిపోతూ ఉంది. అనకాపల్లి మొదలు అమెరికా వరకు అంతా దీని మీదే చర్చ. అయితే బొమ్మ బరుసులాగా దీని మీద ప్రశంసలు ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈ నిజ నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది సుమన్ టీవీ ఫ్యాక్ట్ చెక్ బృందం. మా కెమెరాల సాక్షిగా ఇక్కడ ఆవిష్కృతమైంది కేవలం దృశ్యాలు మాత్రమే కావు, సజీవ సాక్ష్యాలు. అలాంటి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. A new page on cricket history now seems to be Indian fans and stamped on their feet. It's an aggressive movement for India. Everyone is proud for your Raj. నువ్వు ఒక చెట్టు అయితే నువ్వేం చేస్తావు? I will inhale a lot of carbon dioxide and exhale fresh oxygen for all those who living around me. The whole beauty of this language is the accent. Hi Sriha, join with me. Let's go to school. Come, Kai, let's make a move. Have you had your breakfast? Of course, I had. I serve a hot idli with ghee. How about you? మేఘనాను ఇంటికాడ మాట్లాడిద్దామని చెప్పి సుమన్ టీవీ ఇంటికి వెళ్తే అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. చెప్పాలంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. మమ్మల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించలేక ఇలా నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో వేశారు మమ్మల్ని. ఈ ట్రోల్స్లో అయితే నేను చాలా డీప్గా డిప్రెస్ అయిపోయాను. కాన్వెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ పంపించవచ్చు, కానీ యాక్సెంట్ వల్ల మేము పంపించాం. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం పంపించాం. And that you're putting in great deal of effort to bring out that. That's really good to say. Lot of appreciation for you. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తము బెండపూడి వైపు చూస్తున్నానికి కారణం ఎవరు తెలుసా? ఒకే ఒక వ్యక్తి, ప్రసాదరావు మాస్టర్. మీకు నమస్కారం సార్. ఎందుకు సార్ ఇలా చేయాలని ప్రయోగం మీకు ఎప్పుడు కలిగింది? ఎన్ని రోజుల కృషి దీని వెనకాల దాగి ఉంది ప్రసాదరావు గారు? నేను ఆన్ ది వే టు మై స్కూల్ ఐ హ్యాడ్ టు క్రాస్ సమ్ ఇంగ్లీష్ మీడియం అండ్ కార్పొరేట్ స్కూల్స్. వెళ్తుంటే అక్కడ వెరీ పాష్ పీపుల్ చూసేవాళ్ళు అనమాట. నాకు అనిపించింది ఎప్పుడైనా ఈ స్కూల్ గేట్ అనన్నా తాగుతానా నేను, మనకి అలాంటి అవకాశం వస్తుందా? నాకు అనిపించింది అనమాట, ఓహో ఇంగ్లీష్ రాకపోతే ఎంత చిన్న చూపు చూడబడతారా అని అనిపించింది. ఆ అవమానాన్ని మీరే ఫేస్ చేశారు. సో విత్ ఎ గ్రేట్ ప్యాషన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ జాబ్. ఒక బాధాకరంగా ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా నేను బాధపడుతున్న అంశము, దీన్ని ఒక పొలిటికలైజ్గా చేసి ఈ చిన్న చిన్న పసి హృదయాన్ని ట్రోల్ చేసి బాధ పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. రాజకీయ అంశాలు పొలిటికల్గా చూసుకోవాలి, కానీ పాప ఈ పిల్లలు ఏం చేశారు? వీళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు? Hi, this is Tejaswini. Hi. Tejaswini. Yes, and I don't think. Oh my God. అమ్మ బాబాయ్, I got very good marks. ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. The teacher in our school treat us as if we were their own children. ట్రోల్స్కి భయపడి పాపము, అయ్యో చిన్న పాప కదా, అమ్మాయి అంత మనసు మీద తీసుకుంది. మీడియా కెమెరా ముందు రావడం కూడా అమ్మాయికి ఆసక్తి చూపలేదు. ఎక్కడి వరకు ఎందుకండి, ఈ అబ్బాయి అన్నాడండి ఎలా ట్రోల్స్ వేస్తున్నారో నేను నేర్చుకోను. మీ పైశాచిక ఆనందం కోసం ట్రోలర్స్ ఇటువంటి చిన్న పిల్లల యొక్క మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద పెద్దోళ్ళు చదివించుకుంటారండి కాన్వెంట్లోనే, పెద్ద స్కూల్లోనే. మాకులాటోళ్ళకి ఇది ఎంత గొప్ప అండి. మా డాడీ కూడా ఒక ఫార్మర్. మమ్మల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించలేక ఇలా నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో వేశారు మమ్మల్ని. హాయ్ మేఘనా. హాయ్. పైన చాలా ట్రోల్స్ వచ్చాయి, దాని గురించి నువ్వు ఏమంటావు? నేను చెప్పాలంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. మా డాడీ కూడా ఒక ఫార్మర్. మమ్మల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించలేక ఇలా నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో వేశారు మమ్మల్ని. గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వడం వల్ల మాకు ఇంగ్లీష్ బాగా వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మా సీఎం గారు నన్ను ఇన్వైట్ చేశారు, మా అందరినీ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి సీఎం గారి తర్వాత నుంచి వచ్చిన తర్వాత కొన్ని ట్రోల్స్, ఎందుకు ఇలా ట్రోల్స్ చేశారో తెలీదు. చాలా ట్రోల్స్ ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను. నేను ఫెయిల్ అవ్వలేదు, నిజానికి చెప్పాలంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ ట్రోల్స్లో అయితే నేను చాలా డీప్గా డిప్రెస్ అయిపోయాను. కానీ మా టీచర్స్, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, ఎవరైతే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నన్ను మళ్ళీ
బ్యాకప్ అయ్యేలా చేశారు. మళ్ళీ నేను ఫీల్ అయ్యి ఇలాంటి రోల్స్ అసలు పట్టించుకోకూడదు అనుకున్నాను. ప్రసాద్ గారితో కలిసి పనిచేయడము ఖచ్చితంగా అలాంటి టీమ్ లీడర్తో పనిచేయడం ఎలా అనిపించింది మీకు? మా స్కూల్ని మిగిలిన వాళ్ళందరూ మోడల్గా తీసుకోవడం, మిగిలిన వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది అన్నీ కూడా ఆల్ గ్రేట్. మీరంతా వీళ్ళు నేర్చుకున్న తర్వాత కెమెరాల ముందు వచ్చి మాట్లాడింది మీరు చూసింటారు తప్ప ఎలా నేర్చుకోవాలని చెప్పి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అది ఇప్పుడు చూస్తారు మీరు. తెలుగు మీడియం స్టూడెంట్ షీ ఫీల్స్ దాట్ ఎందుకు ఈ అమ్మాయి మాట్లాడకపోవడానికి ఒక పెద్ద అడ్డుబండి ఒకటి ఉంటుంది. ఏంటంటే ఓన్లీ ఇన్ ఫెయిర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. హలో, మేకింగ్ మిస్టేక్స్ ఇస్ ఓకే, Making mistakes is okay. అని మీరు అనుకుంటున్న కార్పొరేట్ పీపుల్కి ఇట్ మేబీ ఇది అప్లై కాకపోవచ్చు, కానీ మా స్కూల్లో చదివే పిల్లలకి ఇది యాప్ట్ అన్నమాట. ఒకడు స్టార్టింగ్లో అంటాడు ఐ డిడ్ నాట్ కేమ్ అంటాడు. ఆ ముక్క అంటే కదా మనం కరెక్ట్ చేస్తాము. తప్పు వస్తుందేమని మాట్లాడడం మానేసాడు అనుకోండి, ఎప్పుడో అలాగే ఉండిపోతాడు. నువ్వు ఒక చెట్టు అయితే నువ్వేం చేస్తావు? I will inhale a lot of carbon dioxide and exhale fresh oxygen for all those who living around me. I will produce beautiful flowers and fruits and lot of children come and play with me. Thank you. ఒక జర్నలిస్ట్ కంటే కూడా నేను ఒక తండ్రిని, ఇద్దరు పిల్లల తండ్రి. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అంటే కార్పొరేట్ స్కూల్స్లో చదివిన తర్వాత కూడా మా పిల్లలు ఇంగ్లీషు మాట్లాడుతున్నారు, అప్ టు ద మార్క్ రాకపోవడానికి కారణం ఏంటని చెప్పి. అందుకోసమే నేను ప్రసాద్ గారి ఫ్యాన్ అయిపోయాను. ఇలాగ నాలాగా చాలామంది తండ్రులకు ఈ మీద బాధ, పెయిన్, వేదన ఉంటుంది. ఇటువంటి బెండపూడి స్కూల్స్లో వాళ్ళకి అందుబాటులో ఉండవు. సో యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ? Yes. వాట్ మోర్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? I like that slang. Yeah, American accent. Yeah. That accent you like. Huh? Yeah. I will make you sound like a native speaker right now. Okay. T sound ఇస్తాను నీకు. For example, WATER. What's it? Water. Water. She pronounces water. What will you? Water. Because the T occurs between two vowels. First T, t. Second, tomato. Between two vowels, T, tomato. బెండపూడి ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దీన్ని జిల్లా వ్యాప్తంగా ఎలా తీసుకెళ్ళగలిగారు? దీన్ని మన స్టేట్ వైడ్గా తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? ప్రభుత్వం నుంచి ఆశించేంత సహాయము, సహకారం, ప్రోత్సాహం ఉందా మీకు? అంటే మెయిన్ మా హైయర్ అఫీషియల్స్ వాళ్ళు నోటీస్కి వెళ్ళింది కాబట్టి then videos became viral, so viral. And even abroad nundi kuda we keep receiving tons of messages and thousands of calls. సో చాలా బాగా ఇంకా విపరీతంగా వైరల్ అవడంతో మా హైయర్ అఫీషియల్స్ ఇది ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ సీఎం గారు చెప్పిన మాట ఆ రోజే చెప్పారు. ఆ రోజు ఆయనతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడే అక్కడే హీ గేవ్ ఆర్డర్స్ టు అవర్ హైయర్ అఫీషియల్స్ దట్ మేక్ ఇట్ ఎన్ SOP అని చెప్పారు. అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేయమని చెప్పారు. దీన్ని చేసి మొత్తం అందరికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆ రోజే చెప్పారు సీఎం గారు. దాన్ని ఆ మాటనే ఎందుకుని మా హైర్ అఫీషియల్స్ ఫస్ట్ మిగిలిన చోట కూడా అవుతుందా అనే విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పైలట్ ఇనిషియేటెడ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ నెడమనూరు. మాకు కానీ మాకు ఎటువంటి సంబంధం లేని ఒక జిల్లాలో సంబంధం లేని ఒక స్కూల్లో 2 weeks టైం ఇచ్చి వీళ్ళ మీద మీవన్నీ ప్రయోగించండి, సక్సెస్ అవుతుందో లేదో చూసి అప్పుడు లెట్స్ గో మనము బయటికి వెళ్దామని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి 5 schools-ని ఐడెంటిఫై చేసి ఈ పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో అని ప్రకటించారు. చూశారు కదా మన రీసెంట్గా యూపీ టీం వాళ్ళు వచ్చారండి. చాలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుండి మన రాష్ట్రం వస్తున్నారు. ఇక్కడ ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా పాసిబిలిటీ అవుతుంది అన్న విషయం. And when you decide to do that, when you come to apply for your visa, you do exactly what these 5 kids did today. You walk up
and say what you're thinking, because that's how Americans do it. Don't be shy. ఇప్పుడు చూడండి, ఈ చిన్న పిల్లలు ఆ ఇంగ్లీష్ యాక్సెంట్లో ఎలా మాట్లాడతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు. ఏదో ఒక టాపిక్ తీసుకుందాం. ఏ టాపిక్ తీసుకుందాం? Conversation, sir. యా. Good morning, friends. My name is Omkar Satyavenkat. I am studying 7th class in ZPH High School, Benapudi. Good morning, friends. I am also studying 7th standard in ZPHS Benapudi. Hi, Sriha. Join with me. Let's go to school. Come, let's make a move. Have you had your breakfast? Of course, I had ice saver hot idli with tea. How about you? I had dosa with chutney. Okay, nice. Have you completed your homework? No, I could not complete the writing task of the English subject. What is the problem? I could not understand the topic well. Don't worry. We get our doubt clarified by our teacher. I'll be happy then. Thank you, friends, for watching this conversation. Thank you for giving this wonderful opportunity. మనం ఇప్పుడు తేజస్వి ఫాదర్ ముందు కూర్చొని ఉన్నాము. తేజస్వికి సంబంధించిన వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఎలా ఉంది సార్ మీ పాప ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుకోవడము, ఇలాగ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చాలా అబ్జర్వ్ చేసాం. అంటే మీ పాప చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా మీకు కూడా బెండపూడికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది వాళ్ళకు కూడా? చాలా మంది అడిగారు సార్, ఇలా స్కూల్లో మీ పాప బాగా పెర్ఫార్మెన్స్ చేసింది అంటే. ఈవెన్ ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు చాలామంది రికగ్నైజ్ చేయటం మేము ఇలా టీవీలో గట్రా చూసామండి. ఎలా ఉంటుంది స్కూలు, మా పిల్లల్ని కూడా చేర్పించాలనుకుంటున్నాం. చాలా బాగుంది. మేము ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ అబ్జర్వ్ చేసాం. మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఏంటంటే జాయిన్ అయితే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ విధంగా అడ్వైజ్ చేయడం జరిగింది. కొత్త మధ్య ట్రోలింగ్ కూడా వచ్చింది కదా, అది కొంచెం మీకు బాధ అనిపించిందా? జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనం ఏంటంటే ఏదైనా విషయాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే మనల్ని 10 మంది ఆదర్శంగా తీసుకొని 10 మంది ఏంటంటే ముందుకు వస్తారనే భావంతో వాటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. నువ్వు చూసుకున్నావా నీ ట్రోలింగ్స్? నువ్వు చూస్తుంటే ఇంకా నేను అలా నన్ను హెసిటేట్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఓ మై గాడ్, నేను ఇంత సో నేను ఇంకా స్టాప్ సీయింగ్. అండ్ మా సిస్టర్ చూస్తున్నా నేను తనకి రిస్ట్రిక్ట్ చేసేదాన్ని. నన్ను చూపించొద్దు, నువ్వు చూసుకో, నన్ను చూపించొద్దు అని చెప్పి నేను వెరీ గుడ్. ఇటువంటి ట్రోలింగ్స్ని అస్సలు భయపడకూడదు. ఓకే, నువ్వు అంతకంత స్ట్రాంగ్ అవుతూ పోవాలా. ఓకే, జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇతను ఈ బుడ్డోడు ఓంకారు. ఇతను సాయంత్రం వస్తే చేసే పని ఏం తెలుసా? వాళ్ళ డాడీకి ఇంగ్లీష్ నేర్పించడం. ఓని అమెరికన్ యాసెంట్లో ఎలా చెప్పాలంటే ఓ అని చెప్పాలి. ఏది చెప్పు? ఓన్. ఈస్ దేర్. ఇస్ దేర్. టిఆర్ఈ. టిఆర్ఈ. ఈ. వి. ఈ డాడీ. వి. ఈ. ఈ. ట్రీ. ట్రీ. ద ట్రీ హ్యాస్. ట్రీ హ్యాస్. వెరీ బిగ్. వెరీ బిగ్. shades. Shades. It is a big tree. Big tree. Big tree. In our village. In our village. మీ అబ్బాయి ఎలా 6th నుంచి ఇక్కడేనా? ఇక్కడే ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంగ్లీష్ ఎలాగా మాట్లాడుతున్నారు? బాగుందండి, బాగా డెవలప్ అయ్యారు ఇక్కడ స్కూల్లోని. సార్లు బాగా చెప్తున్నారు. కొంతమంది ఈ విమర్శల స్థాయి దాటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు కదా. కాదండి, ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసి ఆ మాత్రం గవర్నమెంట్ స్కూల్కి అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే అది చాలా గొప్ప అండి. దాన్ని అలా ట్రోల్ చేయకూడదు కదండి. అది దేనికి సంబంధించింది కాదు, దేనికి పోటీ కూడా కాదండి. విద్య ఎలాగా వ్యాపారం అయిపోయిందండి. దీన్ని కూడా రాజకీయం చేయడం తప్పు కదా. ట్రోల్స్ చేస్తున్నారు అంటే కొంతమంది పార్టీల పరంగా అంటున్నారండి, తప్పు కదా అది. ఎక్కడి వరకు ఎందుకండి, ఈ అబ్బాయి అన్నాడండి ఎలా ట్రోల్స్ చేస్తున్నారో నేను నేర్చుకోను, తప్ప అన్నాడండి. మరి అలా చేసే పనులు బట్టి నిలిచిపోయావనుకో, నువ్వు ఏం ఫైట్ చేస్తావు చెప్పు? నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి, నువ్వు ఇంకా స్ట్రాంగ్ కావాలి. మరి ఇంత టూ సెన్సిటివ్గా ఉండకూడదు. మళ్ళీ అమ్మ చెప్తావా నేను మళ్ళీ మానేస్తాను అని చెప్పి? ఇప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళమండి, ఏదో చిన్న షాప్ పెట్టుకుని పిల్లలు చదివించుకుంటున్నామండి. ఏదో వాళ్ళ బతకాలి, మాకులాంటి బతుకు ఉండకూడదని. మరి ఇలాంటి ట్రోల్స్ పడితే వాళ్ళు ఇంకా బాబాయ్ ఇలా చేస్తున్నారని మొత్తం చదవకుండా ఇదైపోతే మాకు ఎంత బాధ అండి.
గొప్పగా అంటే పెద్ద పెద్దవాళ్ళు చదివించుకుంటారండి కాన్వెంట్లోని పెద్ద స్కూల్లోని. మాట్లాడేటోళ్ళకి ఇది ఎంత గొప్ప అండి. మేము జతిన్ పేరెంట్స్తో కూర్చుని ఉన్నాము, ఒకసారి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటండి. జతిన్ నువ్వు చెప్పరా నీ పేరెంట్స్. My name is Jatin sir. I'm studying 7th class ZPHS Benpudi. I scored 77% in my 6th class ZPHS Benpudi school. నీకు ఎలాగ లర్నింగ్ స్కిల్స్ ఎలా నేర్పించారు వాళ్ళు ఫస్ట్? Every day we have 2 hours of spoken English classes which they contribute to spoken English. ఎవ్రీడే 2 hours ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. దానివల్ల ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. ఫైనాన్షియల్లీ మేము మామూలు స్కూల్స్ పంపించవచ్చు, కాన్వెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్ పంపించవచ్చు, కానీ కేవలం ఈ యాక్సెంట్ వల్ల మేము పంపించాం. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం పంపించామండి. What is the grade today? I cooked dal today. Is it everyday dal? No, it's your favorite curry, no? Yeah, but I need any other specials more. You need specials? Yes. ప్రస్తుతం మేము బెండపూడి మేఘన ఇంటికి వెళ్తున్నాము. చూద్దాం వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో మేఘన ఎలా ఉందని చెప్పి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే వీళ్లకు వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ట్రోల్స్ ఈ పసి మనసులను తీవ్రంగా గాయపరిచాయి. ఏం లేదండి, ఇప్పుడు ఆవిడ చాలా ఇవన్నీ వస్తున్నాయి కదా, దాని గురించి మరలా అవుతుందేమో మరలా అలాగే ఇంటికాడ మాట్లాడిద్దామని చెప్పి సుమన్ టీవీ ఇంటికి వెళ్తే అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. కెమెరాల ముందు మేఘనను పంపడానికి ససేమిరా అన్నారు వాళ్ళ పేరెంట్స్. మీడియాకి అసలు మేమే ఇవ్వట్లేదు. చూసారా, ట్రోల్స్కి భయపడి పాపము, అయ్యో చిన్న పాప కదా, అమ్మాయి అంత మనసు మీద తీసుకుంది. మీడియా కెమెరా ముందు రావడం కూడా అమ్మాయికి ఆసక్తి చూపలేదు. నేను మేఘన ఇంటికి వచ్చాను, ఇంటి కండిషన్ ఏంటి, వాళ్ళతో మాట్లాడడం, అమ్మాయి చదువులో ఫ్యూచర్ ఏంటి, ఇందాక స్కూల్ దగ్గర మాట్లాడించాను. ఇంటికి షూట్ చేద్దామని చెప్పి వస్తే అమ్మాయి కెమెరా ముందు రావడానికి కొంచెం జంకుతా ఉంది. అంటే ట్రోల్స్ ఎఫెక్ట్ అంత పడింది అమ్మాయి మనసు మీద. వీళ్ళైతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ మనము వాళ్ళని ఇంకా వెనక్కి రాకూడదు.